గ్రహాల యొక్క గతుల రీత్యా వ్యక్తి జీవితంలో సంభవించేటువంటి వివిధ నవగ్రహాల యొక్క ప్రభావ రీత్యా ఆయా గ్రహాలు బాగాలేనప్పుడు వ్యక్తి పడేటువంటి మానసిక క్షోభ నుంచి బయటపడటానికి, దురదృష్టం నుంచి తొలగించుకొని అదృష్టం వరించడానికి నివారణ ఉపాయాలు అనేటువంటివి చాలా అవసరం. కాబట్టి కేతుగ్రస్త ప్రభావం ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. కేతువు అనగానే అన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడాను అభివృద్ధి మాత్రం జరగదు. తెలివితేటలు ఉన్నాయండి, కానీ ఇంట్లోనే కూర్చుంటున్నాడు, బయటికి వెళ్ళటలేదు. ఆ మంచం కావలిచ్చి పడుకుంటాడు. ఏమిటో ఏంట్రా లేచిపోరా అంటే నాకు ఇష్టం లేదు. పొద్దుకులు నిద్రే, లేవరా నాయన ఎవరో వచ్చారా, ఇప్పుడు కాదు పోమను. ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. కేతువు పట్టిన వాడికి బద్ధకం ఎక్కువ ఉంటుంది. బంగారం లాంటి అవకాశాలు ఇస్తాను రాయ్యా బాబు, సినిమాలో హీరో ఛాన్స్ ఇస్తాం, లే లే అని చెప్పేసి అన్నా సరే నేను అంటాడు. కేతువు పట్టినప్పుడు అది పరిస్థితి. ఆ కేతువే సరిగా ఉంటే సినిమా ఛాన్స్ సరే వస్తున్నాను పదండి అంటాడు. అంత గొప్ప విశేషం అన్నమాట కేతువు. అధికారంలో ఉన్న వారి వల్ల నీలాప నిందలు కూడా వస్తాయి కేతువు కనుక సరిగా లేకపోతే. ఎంత బాగా పనిచేస్తున్నా సరే నువ్వు అదేదో తిన్నావుటగా నీ మీద వచ్చిందంటాడు రిపోర్టు. వెంటనే వీడు చిచ్చి నేను ఇంత బాగా చేసినా నన్ను అనవసరంగా అన్నారే అంటాడు. ఇలాంటివని చెలివి చదువు అన్నీ ఉన్నప్పటికీ కూడాను దేనికి పనికి రాకుండా పోతాడు కేతువు కనుక సరిగా లేకపోయినట్లయితే. జీవితంలో ఏదైనా అకస్మాత్తుగా జరిగితే అది కేతువు వల్లనే జరుగుతుంది. అందుచేత లేనిపోని నేరాలు మోపబడ్డాయన్నా కూడా అది కేతువు యొక్క ప్రభావాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ కేతువు నుంచి బయటపడటానికి, అనుగ్రహం పొందడానికి మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం. కేతువుకు అధిపతి ఎవరయ్యా అంటే స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి. ఆ స్వామి గణపతి. ఆ గణపతిని ఆరాధన చేస్తే చాలండి, వెంటనే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అంటేనే చాలు, సరే పో అంటాడు ఆయన. ఆ గణపతిని ప్రార్థన చేయాలి, గరికతో పూజించాలి, సింధూరంతో కూడా పూజ చేయాలి. పాదాల దగ్గర సింధూరం పెట్టి ఆ సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవాలండి నిత్యం. కేతుగ్రస్త ప్రభావజంతులు చేయవలసిన పని. అధిపతి ఎవరై అంటే ధూమావతీ దేవి. ధూమావతి స్తోత్రం కూడాను కేతువు పట్టిన వాళ్ళు చదువుకోవడం చాలా మంచిది. కేతు దోషం కనుక ఉంటే సంతానానికి కూడా బాధ కలుగుతుంది. ఆ బాధ నుంచి బయటపడటానికి తప్పనిసరిగా ఏటి దగ్గర కానీ కాలవల దగ్గరగా ఉన్నటువంటి మట్టి తెచ్చి శరీరం అంతా కూడా ఆ పిల్లలకి పూసి కాసేపు ఎండలో నుంచోబెట్టి స్నానం చేయించండి. కేతువు పట్టినటువంటి పిల్లలకు అనారోగ్యం వస్తుంది. వాళ్ళు దేంట్లోనూ మాట వినరు. చదువుకోరా నాయన అన్న అంటాడు, బడికి పోరా అంటే అంటాడు. కాబట్టి బడికి పోకుండా చదువుకోకుండా పొద్దుగులు పక్క మీద పడుకొని లేవకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఏటి మట్టితో ఒళ్ళంతా రాసి సూర్యుడికి ఎదురుగా నిలబడి అది ఆరిన తర్వాత స్నానం చేయించండి. మర్నాడు నుంచి ఆ కేతుగ్రస్త ప్రభావం తగ్గి వెంటనే వీడే బ్యాగ్ చంకన వేసుకొని బడికి పోతాడనమాట. అటువంటి లక్షణాలు కూడా పిల్లలకి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇది కేతువు యొక్క ప్రభావం అన్నమాట. కేతు ప్రభావం వలన తెలుపు, నలుపు కుక్కల మీద ఎక్కువగా ఉంటుంది. ఈ కేతు ప్రభావం వచ్చినప్పుడు ఆ కుక్కల దగ్గరికి వెళ్తారు వీళ్ళు. చిక్కు చిక్కు అని కొట్టగానే అది కస కరుస్తుంది. మళ్ళీ బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి కుక్కల వలన గండం ఉంటుంది. బీ కేర్ఫుల్. కేతుగ్రస్తం వచ్చినప్పుడు ఆచరించవలసింది. కుక్కలకు ప్రతిదినం కూడా కొద్దిగా తిండి పెట్టండి. పిలిచి ఆ తెల్ల కుక్కను పిలిచి కొద్దిగా బిస్కెట్ ప్యాకెట్ ఓ బిస్కెట్ వేస్తే సరిపోతుంది అబ్బాయి చేత. మీరైనా సరే వేయండి. ఇలా చేస్తే చాలా మంచిది. ఆధ్యాత్మికంగా యోగ జీవితం గడపాలి అని చెప్పేసి ఉన్న కుటుంబ వ్యవహారాల్లో
వీళ్ళు ఆ కేతు ప్రభావం వలన లేనిపోని మాటలు చెబుతూ ఉంటారన్నమాట. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాల్సిన వాడు కూడా డౌన్ అయిపోతాడు. అంటే లేనిపోని చేష్టలు చేసి అపఖ్యాతి పాలవుతుంటారు కేతువు పట్టినప్పుడు, సరిగా లేనప్పుడు. అలాగే సంసార జీవితంలో అసంతృప్తి అనేది మాత్రం ఎక్కువగా ఉంటుంది. దాన్ని తొలగించుకోవడానికి ఇవన్నీ చేయాలి. విఘ్నేశ్వరుని పూజించడం, విఘ్నేశ్వర స్తోత్రాలు చదవటం, కేతుగ్రస్త ప్రభావం నుంచి బయటపడటానికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచటం, ఇవన్నీ కూడా చేయాలి. తెల్ల జిల్లేడు పూలతో వినాయకుడిని కొలవటం, ఇలా గనక చేస్తే చాలా మంచిది. అలాగే శనివారం నల్ల వస్త్రాలు ధరించి ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం పూట భోజనం చేయటం, ఇవన్నీ చేస్తే కేతుగ్రస్త ప్రభావం నుంచి వచ్చే ఉపద్రవాల నుంచి బయటపడి సర్వవిధమైన శ్రేయస్సుతో కీర్తి ప్రతిష్టలతో తులతూగటానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడాను గ్రహ నక్షత్రాల రీత్యా, ఈ యొక్క నవగ్రహాల రీత్యా సంభవించే ప్రభావాలు.